మల్లోజుల ఆశన్న నిన్న ఒక వీడియో, ఒక సంచలనమైనటువంటి 23 నిమిషాల వీడియోలో అందరి విషయాలు ఇటువరకు జరుగుతున్న, ఆయన లొంగిపోయిన తర్వాత ఏ పౌర సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, గతంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు కావచ్చు, అరెస్ట్ అయి బయటకు వచ్చినటువంటి మాజీ నక్సల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి ఆశన్న, ఆయన మల్లోజుల పైన వీళ్ళంతా కూడా విప్లవ ద్రోహులు. వీళ్ళు విప్లవాన్ని లేకుండా వాళ్ళు కోవర్టులుగా మారి పోలీసులకి ఇన్ఫార్మర్లుగా మారినలోని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించినాయి. నేను రావడానికి కారణం ఇది అంటూ నిన్న ఆశన్న ఒక సంచలనమైనటువంటి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మేం కోవర్టులం కాదు, ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటున్నారు మాజీ మావోయిస్టు ఆశన్న. మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా, పౌర మానవ హక్కుల సంఘాలు పరిధి దాటి మాట్లాడొద్దని వ్యాఖ్య. లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. నిన్నే మనం ఆ వీడియోను కూడా మన ఛానల్లో కూడా చూడొచ్చు. ఆయన అన్ని అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడడం జరిగింది. తాము కోవర్టులం కాదని మావోయిస్టు పార్టీ మాజీ సెంట్రల్ కమిటీ మెంబర్ తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అన్నారు. సాయుధ పోరాటాన్ని విరమించాలన్న నిర్ణయం మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ బీహార్ దాదా ఉన్నప్పుడే తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయమై ఆయనకు పలుమార్లు లేఖలు రాశామని, తీరా లొంగిపోయాక తమను కోవర్టులు, విప్లవ ద్రోహులు అనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ద్రోహులు అన్న పదం మేము ఊహించిందే, కానీ కోవర్టులు అని ముద్ర వేయకండి. ఏ లక్ష్యం కోసం ప్రాణాలు ఇమ్మంటున్నారు? మా శవాలు వస్తే ఎర్ర జెండాలు కప్పి ఊరేగిస్తే చాలా, పౌర మానవ హక్కుల సంఘాల వాళ్ళు పరిధి దాటి మాట్లాడొద్దు అని ఆయన అన్నారు. లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఇటీవల జరిగిన పరిణామాలపై 32 నిమిషాల వీడియోను ఆశన్న శనివారం రిలీజ్ చేశారు. తనతో పాటు సోనీపై వేసిన కోవర్టు అనే ముద్రను వెనక్కి తీసుకోవాలని మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ఉన్న కామ్రేడ్స్ కు విజ్ఞప్తి చేశారు. ప్రాణాలతో రక్షించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్ను జరుపుతూ తీవ్ర నిర్బంధం విధిస్తుంటే మావోయిస్టులను ప్రాణాలతో రక్షించుకోవాలనే ఉద్దేశంతో సాయుధ పోరాటాన్ని విరమించాలని 3-4 సెంట్రల్ కమిటీ సభ్యులు